నమస్తే, వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. కాకినాడ నగరంలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా ఉత్పత్తులను కొనుగోలు చేసి ఆదరించాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ కోరారు. శుక్రవారం కాకినాడలోని ప్రభుత్వ ఐటీ ఆవరణలో ఏర్పాటు చేసిన డ్వాక్రా ఉత్పత్తుల స్టాళ్లను ఆయన పరిశీలించారు. సుమారు 150 వరకు స్టాళ్లను ఏర్పాటు చేస్తామని, వివిధ రకాల వస్తు ఉత్పత్తులను వీటిలో ఉంచామన్నారు. వివిధ జిల్లాలకు చెందిన ఉత్పత్తులను ఈ స్టాళ్లలో ఉంచినట్లు పేర్కొన్నారు. సుమారు 10 రోజుల పాటు నిర్వహించే ఈ స్టాళ్లను సందర్శించి కొనుగోలు చేసి వాటిని ప్రోత్సహించాలని జేసీ అపూర్వ భరత్ సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన డ్వాక్రా మహిళలు ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. కళా వేదిక దగ్గర ఏర్పాటు చేసిన సాంస్కృతిక సంప్రదాయాల నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీజీ శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, ఏపీడీ జిలాని తదితరులు పాల్గొన్నారు. సార్, నేను చింతలపూడి దగ్గర ఉన్న రాఘోపురం నుండి వచ్చాను. మేము పల్లెటూరు నుండి వచ్చామండి. ఇవన్నీ మన ఆరోగ్యానికి సంబంధించిన పచ్చళ్ళు పునర్నవ, నల్లేరు, కొండపిండాకు, రేలాకు, ఇవన్నీ మేము గానగ నూనె, పుల్లల పొయ్యిలు, రోలు రోకట్లో కారపొళ్ళు అవి చేస్తామండి. మా అమ్మమ్మ కండి మేము చేసేవాళ్ళం. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది సార్. ఎందుకంటే ఇప్పుడు అందరూ మిక్సీలు, పొయ్యిలు మానేశారు. అలాగే ఈ పునర్నవ తీసుకుంటే మనం వెయిట్ లాస్ ఇవన్నీ అవుతాం. ఈ ఆర్గానిక్ ఎక్కువ చేస్తాం సార్. అడుగు నుండి తీసుకొస్తాం, మందులు లేని. గోంగూర అయినా, టమాటా అయినా, పొండిమిర్చి అయినా మేము మందులు లేకుండా ఇంటి దగ్గర పండించినవి తయారు చేసుకుని తీసుకొస్తాం సార్. నా పేరు రమాదేవి సార్. మా అందరికీ నమస్కారం అండి. నా పేరు పి అరుణ కుమారి. మాది తెనాలి మండలం, గుంటూరు జిల్లా నుంచి వచ్చాను. మేము తయారు చేసేది పచ్చళ్ళు, కారపొళ్ళు తయారు చేస్తాము. ఇక్కడ 10 రోజుల ప్రోగ్రామ్, 31 వరకు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఆ ప్రోగ్రామ్ కోసమని మేము ఇక్కడికి వచ్చాం సార్. స్పెషల్ మాది గోంగూర, పండుమిర్చి, ఆవకాయ మా పచ్చళ్ళలో స్పెషల్ సార్. ఇంకా ఇడ్లీ కారం, కూర కారం, పసుపు, మసాలా కారం, ఇంకా కంది పొడి, ఇవన్నీ కూడా మేము తయారు చేస్తాం. మొదటి నుంచి చెప్తాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు పి. గుంటూరు జిల్లా నుంచి వచ్చాను. మేము భవానీ మహిళా గ్రూప్ అండి మాది. మా గ్రూప్ ద్వారా ఫస్ట్ పచ్చళ్ళు, కారపొళ్ళు తయారు చేసేవాళ్ళమే. అది ఇంటి దగ్గరే చిన్న చిన్నగా వ్యాపారం చేసుకుంటే ఇక్కడ స్టాల్ ఉందని తెలిసి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మాకు ఇంటి దగ్గర కూడా నెలకి 10 నుంచి 15 కేజీలు పచ్చళ్ళు, కారపొళ్ళు కూడా 40 నుంచి 50 కేజీల వరకు కారపొళ్ళు కూడా సేల్స్. ఎవరైనా ఫోన్ చేస్తే ఆ ఫోన్ నంబర్ కి వాళ్ళకి పంపించేస్తామండి. వాళ్ళు ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపించేస్తాం సార్. ఈ మహిళలు తమ తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేయాలనే ఉద్దేశంతోనూ, వాళ్ళ ఆర్థికంగా స్థిరపడాలనే ఉద్దేశంతో ఈ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ లో భాగంగా మేము పెట్టిస్తున్న ఈ ప్రొడక్ట్స్ ని ఇటువంటి ఎగ్జిబిషన్ ద్వారా వాళ్ళు వ్యాపారం చేసి వాళ్ళు మరింత ఆదాయం సంపాదించుకునే మార్గాన్ని, వాళ్ళు ఉత్పత్తులకి బ్రాండింగ్ చేసుకునే విధంగా కూడా ఈ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పెద్ద ప్రదర్శన పెట్టడం ద్వారా ఈ ప్రొడక్ట్స్ మా డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్నారని ప్రజలకు తెలుస్తుంది. ఆ ద్వారా వాళ్ళ ఉత్పత్తులకు మంచి బ్రాండింగ్ ఏర్పడుతుంది. అలాగే మన ముఖ్యమంత్రి గారు స్వయం అనే బ్రాండింగ్ కూడా ప్రవేశపెట్టారు మహిళా దినోత్సవం రోజుని. దానిలో భాగంగా వీళ్ళు కూడా మన వాళ్ళు రాజమండ్రి నుంచి, కాకినాడ నుంచి కూడా దాంట్లో సెలెక్ట్ అయ్యారు. స్వయంగా సీఎం గారితో కూడా మాట్లాడారు. అందుచేత ఇది మంచి అవకాశం. అంతేకాకుండా ఈ పట్టణ ప్రజలు కూడా మహిళల్ని ప్రోత్సహించి వాళ్ళు మంచి వ్యాపారం చేసుకునేలాగా ప్రోత్సహిస్తారని ఈ సందర్భంగా వారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాకినాడ నుంచి 6 అండి, రాజమండ్రి నుంచి 4 పెట్టారు. ఓకే సార్, అనపత్తి నుంచి వచ్చాం సార్. నా పేరు శ్రావణి సార్. ఇది గ్రామీణ ప్రోడక్ట్ సార్. ఇది వామ్ వాటర్ సార్. ఇది గ్యాస్ట్రిక్, మలబద్ధకం, మోషన్ ఫ్రీగా వెళ్ళకపోవడం, కడుపులో నొప్పి, నూసి పురుగులు ప్రతిదానికి యూస్ అవుతుంది సార్. ఇది ఉత్తరేణి పళ్ళ పొడి సార్. పళ్ళు సలుపులు, పిప్పళ్ళు, పళ్ళు గారెలు, పళ్ళు జుమ్ములు లాగుతూ నోరుపోతా, దుర్వాసన, పంటి సమస్య ఏదన్నా కూడా తగ్గుతుంది. ఇది కొంకుడు షాంపూ సార్. కుంకుడికాయ, చీకాయి, వేప, మెంతులు, రోజ్మేరీ పనిచేస్తుంది సార్. మనకి డాండ్రఫ్ ఉన్న తగ్గుద్ది, సిల్క్ గా హెయిర్ తయారవుతుంది సార్. ఇది ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి సార్. మెంటో ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, సైనస్ ప్రాబ్లం ఏమన్నా కూడా క్యూర్ అవుతుంది సార్. అవును సార్. విజయవాడ తయారు సార్. సూరంపల్లి కంపెనీ వచ్చి విజయ్ సార్. ఇది డైట్ మిక్స్ సార్. ఇది 14 రకాల దినుసులతో తయారు చేస్తారు. పెసలు, జొన్నలు, మొక్కజొన్న, రాజ్మా, జీడిపప్పు, బాదం పప్పు,
ముడి బియ్యం అన్ని కలిపి చేస్తారు సార్. ఇది మనం పొద్దున పూట టిఫిన్ ప్లేస్ లో టిఫిన్ చేయాలి. షుగర్ బీపీ అన్న కంట్రోల్ ఉంటుంది. చిన్నపిల్లలు కానీ పెద్దల వరకు కూడా యూజ్ చేస్తాం. ఇది భావన అల్లం సార్. గొంతుకులో కఫం, గరగరలు, వామిటింగ్స్, వికారం ప్రతిదానికి బాగా పనిచేస్తుంది. అందులో ఇంకా ఫ్లేవర్స్ ఉన్నాయి సార్. వామ్ ఉంటది, జీరా ఉంటది, పుదీనా సోంపు ఉంటది. ఇంకా ఇది చెప్తాను. నా పేరు జి శ్రీనివాసరావు అండి. నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏ కాకినాడ. సో ఈరోజు అంటే మార్చి 20వ తేదీన మనం డ్వాక్రా మహిళల ఎగ్జిబిషన్ ని ప్రారంభించుకున్నాం. ఈ డ్వాక్రా మహిళల ఎగ్జిబిషన్ 12 రోజుల పాటు కాకినాడ పట్టణంలో మన జేఎన్టీయు కాలేజ్ ఎదురుగా ఉన్న ఐటీఐ క్యాంపస్ లో ఈ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఈరోజు గౌరవ జాయింట్ కలెక్టర్ గారు ఎగ్జిబిషన్ ని మొదలు పెట్టారు. ఈ ఎగ్జిబిషన్ లో మొత్తం 120 స్టాల్స్ ఉన్నాయండి. ఈ 120 స్టాల్స్ సంబంధించి మనకి రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాల నుంచి, ఒక్కో జిల్లా నుంచి 2-3 చొప్పున మన కాకినాడ ఎగ్జిబిషన్ లో స్టాల్స్ తీసుకున్నారు. అలాగే బయట స్టేట్స్ నుంచి కూడా ఒక 10 నుంచి 15 మంది, లైక్ జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, అలాగే వెస్ట్ బెంగాల్ నుంచి కూడా కొంతమంది డ్వాక్రా మహిళలు వాళ్ళ ఉత్పత్తులను తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించి అలాగే అమ్మకం కూడా చేపడతా ఉన్నారు. ఇది ఎవ్రీ ఇయర్ కూడా మనం ఈ రకంగా ఈ ఎగ్జిబిషన్ పెట్టి వీటి ద్వారా మహిళల ఉత్పత్తుల యొక్క మార్కెటింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి కూడా ఒక మహిళా వ్యాపారవేత్త అని డెవలప్ చేసే ఆబ్జెక్టివ్ తో పనిచేస్తుంది. కాబట్టి ఈ రకంగా మనం ఎగ్జిబిషన్ల ద్వారా మరి మహిళా వ్యాపారవేత్తల యొక్క ప్రోడక్ట్స్ ని మనం డిస్ప్లే చేసి వాటిని అమ్మకం చేయడం ద్వారా వారికి లాభాలు రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ 120 స్టాల్స్ ద్వారా మేము ఒక 1 crore నుంచి 1.5 crore దాకా సేల్స్ జరిగే అవకాశం ఉంటుందని చెప్పి ఎస్టిమేట్స్ వేస్తా ఉన్నాం. సో ఈ అవకాశాన్ని కాకినాడ జిల్లా ప్రజలు, కాకినాడ పట్టణ ప్రజలు అందరూ కూడా ఉపయోగించుకొని మనకి రాష్ట్రంలో ఉన్న అన్ని ఏరియాల నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ ని మీరు కొనుగోలు చేసి మహిళల్ని సపోర్ట్ చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.